Hi everyone, welcome to our channel. Today's video is Senior Intermediate Maths 2B లో డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో ఎక్సైజ్ 7Bలో పార్ట్ 5. ఇందులో ఏంటంటే మనకు ఆల్రెడీ 7 మార్క్స్ చెప్పుకున్నాం పార్ట్ 4లో. పార్ట్ 3 అండ్ పార్ట్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ పార్ట్ 5లో 2-3 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి నెక్స్ట్ 4 మార్క్స్ సమ్మేషన్ మెథడ్ ఒకటి చెప్పేసి ఇక్కడికి ఈ మెథడ్ క్లోజ్ చేయాలి. ఈ మెథడ్ క్లోజ్ చేశాక మనకి ఇంకొక మ్యాక్సిమం ఇంకో 2 వీడియోస్లో టోటల్ అయిపోతుందండి. టోటల్ సిలబస్ అయిపోతుంది. టోటల్ యూనిట్ కంప్లీట్ చేసుకోవచ్చు మనం. చూద్దాం. రైట్. సో 18th క్వశ్చన్. సో మనం పార్ట్ 3 వరకు చెప్పేసుకున్నాం. 18th క్వశ్చన్ ఇంటిగ్రేషన్ 0 to 1 x dx. ఇంటిగ్రేషన్ 0 to 1 x dx. ఇది ఇక్కడ వి యూజ్ ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ ఇంటిగ్రేషన్ u v dx ఈక్వల్ టు u ఇంటిగ్రేషన్ v dx మైనస్ d by dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ vdx ఓల్ dx రైట్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి ఆల్టర్నేటివ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. ప్లే స్టోర్కి వెళ్ళి మీరు నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెర్చ్ చేస్తే యాప్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఆల్రెడీ ఎంసెట్ కోర్స్ స్టార్ట్ అయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎంసెట్ కోర్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ ఉంది, సో మీరు యూజ్ చేసుకోండి అది. నెక్స్ట్ మన యాప్లో మీకు ఇంటర్మీడియట్ మెటీరియల్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లెట్స్ కానీ యాప్లో పోస్ట్ చేస్తుంటాను. యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల మీకు ఒక బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? రైట్. వీడియోలోకి వెళ్తే ఇంటిగ్రేషన్ uvdx ఈజ్ ఈక్వల్ u ఇంటూ vdx అయితే వచ్చింది. హియర్ ఫస్ట్ వాల్యూ అకార్డింగ్ టు హైలైట్ దిస్ ఈజ్ ద u వాల్యూ, దిస్ ఈజ్ ద v వాల్యూ. u ఈజ్ ఈక్వల్ టు tan inverse x, v ఈజ్ ఈక్వల్ టు x. జస్ట్ ప్లేన్ 0 to 1 x tan inverse x dx ఈక్వల్ టు, in place of u we write tan inverse x, in place of v write x dx minus d by dx of tan inverse x integration of v value x dx whole dx. Here limit values are what? Limits are 0 to 1. Integration of x value x square by 2. We apply the x power n formula. X square by 2 tan inverse x. What are the limits? Limits are 0 to 1 only, minus limits are 0 to 1. Derivative of tan inverse x value 1 by 1 plus x square into derivative of x value x square by 2 whole dx. Here x square by 2 tan inverse x limits are 0 to 1. X square by 2 tan inverse x limits are 0 to 1 minus 1 by 2 constant take outside 0 to 1 x square upon 1 plus x square dx. Here observe, already we know that న్యూమరేటర్లో x square టర్మ్ వచ్చి డినామినేటర్లో కూడా x square ఉంది అనుకోండి. x square upon x square value is equal to how much? X square is equal to x square value is 1. So add and subtract with 1 value. Add and subtract with 1. So x square by 2 tan inverse x limits are 0 to 1 minus 1 by 2. Here two terms separate చేయండి. 1 plus x square by 1 plus x square is the one term. Another one is minus 1 by 1 plus x square whole dx. Just observe carefully. 1 plus x square, 1 plus x square get cancelled. Here x square by 2 tan inverse x limits are 0 to 1 minus 1 by 2 is as it is minus 1 by 2. 1 plus x square, 1 plus x square get cancelled. When 1 plus x square, 1 plus x square get cancelled, remaining value is equal to what? 1. Integration of one value x only. Here x limits are 0 to 1 minus of minus plus 1 by 2. 1 by 1 plus x square value tan inverse x. Here we write tan inverse x limits are 0 to 1. Upper limit minus lower limit applied. Upper limit is 1. 1 square by 2 tan inverse 1. లోయర్ లిమిట్ అప్లై చేయట్లేదు. ఎందుకు సార్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ లోయర్ లిమిట్ 0 అప్లై చేస్తే 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది కాబట్టి లోయర్ లిమిట్ అప్లై చేయాలి. 1 by 2 ఇయర్ ఆల్సో సేమ్ వి అప్లై ద జస్ట్ అప్పర్ లిమిట్ ఓన్లీ minus 1 by 2 tan inverse of 1. So 1 by 2 tan inverse of 1 value is pi by 4 minus 1 by 2 plus 1 by 2, so pi by 4. So carefully observe చేస్తే 1 by 2 plus 1 by 2 is value is equal to pi by 8 pi by 2 pi by 8 minus 1 by 2. So 2 1s are 2 4s are, so pi by 4 minus 1 by 2 is the answer. I will check the answer.
pi/4 minus 1/2 is the right answer. ఇంకో క్వశ్చన్ ఉంది 17th వన్ మీరు ట్రై చేయొచ్చు. 17th వన్ ఎందుకు చెప్పుకోలేదు, ఇది ఇంపార్టెంట్గా సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x/1 + x² dx. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు tan θ కన్సిడర్ చేసి సింప్లిఫై చేయండి. నెక్స్ట్ అనదర్ వన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్స్లో ఒక 2 ప్రాబ్లమ్స్ రిమైనింగ్ ఉన్నాయి. 7 మార్క్స్ ఇంపార్టెంట్, మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్లో ఉన్న 2 ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి పేజ్ నెంబర్ 279లో షో దట్ ఇంటిగ్రేషన్ 0 to π/2 కొద్దిగా లెంత్కి కూడా వస్తుంది ప్రాబ్లమ్స్. x/sin x + cos x dx π/2√2 log of √2 + 1. ఈ ప్రాబ్లం ప్రూవ్ చేయాలి. log of √2 + 1 కొద్దిగా లెంతీ బట్ ఎట్ ఎ టైమ్ ఈజీ ప్రాబ్లమ్ ఆల్సో. హియర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, let I equal to what 0 to π/2 x/sin x + cos x dx. This is the equation 1. So we use the property. What is the trigonometry property? Here integration 0 to a f of x dx equal to integration 0 to a f of a minus x dx. This property we used. ఈ ప్రాపర్టీ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తుంటే I equal to what 0 to π/2. In place of x we write a value is equal to π/2. So π/2 minus x upon sin of π/2 minus x plus cos of π/2 minus x dx only. So I equal to 0 to π/2 minus x upon sin of 90 minus theta cos theta. We write cos x, cos of 90 minus theta sin theta, sin x or dx. This is the equation number 2. So as usually add equation 1 and 2. Add equation 1 and 2. కామన్ గానే మనం చేసే అన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఎవ్రీ టైం యాడ్ చేస్తూ ఉన్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే మనం ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యాడ్ చేస్తే LHS వాల్యూస్ ఆర్ వాట్ I + I + I are the LHS terms. RHS terms, both limit values are, both integral limit values are 0 to π/2, 0 per both are the same. That's why, and again both denominators also equal. That's why we have only single denominator sin x plus cos x. Just add the numerator values. Here x plus here numerator values π/2 minus x whole dx. Okay, x get cancelled. Here π/2 is the constant, take outside. 2i is equal to π/2 limit 0 to π/2 1/sin x plus cos x dx. 1/sin x plus cos x dx. అయితే ఇక్కడ ఆల్రెడీ మీకు ఈ మెథడ్ తెలుసు, మనం ఆల్రెడీ క్వశ్చన్ చేస్తాం, ఇక్కడ కూడా చేస్తాం. sin x cos x మల్టిపుల్ సబ్ మల్టిపుల్ ఉంటే ఇప్పుడు t ఈక్వల్ టు వాట్, t ఈజ్ ఈక్వల్ టు tan x/2 కన్సిడర్ చేస్తాం. dt ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, దీన్ని డైరెక్ట్ రాసుకుంటే 2dt/1 + t² ఈజ్ ఈక్వల్ టు dx. ఇవి డైరెక్ట్ ఐడియా ఉండాల్సిన ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ sin x ఫార్ములా, sin x ఈక్వల్ టు 2t/1 + t², cos x ఈక్వల్ టు 1 - t²/1 + t². 1 - t²/1. ఆల్రెడీ ప్రీవియస్ అంటే పార్ట్ 4లో ఆల్రెడీ డిస్కషన్ చేసాం. మనకి ఇది ఒక మెథడే ఉంది కూడా, ఇది ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో. సో దీస్ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. సబ్మిట్ చేస్తే వాల్యూస్ ఆర్ 2i ఈక్వల్ టు లిమిట్ 0 2i ఈక్వల్ టు π/2 లిమిట్ 0 to π/2. ఇన్ ప్లేస్ ఆఫ్ dx వాట్ వి రైట్ 2dt/1 + t². ఐడియా ఉంటే ఓకే, లేకపోతే సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేసుకోండి. సో t ఈక్వల్ tan x/2 సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తే ఇది వస్తుంది. sin x ఫామ్లో cos x ఫామ్లో యాజ్ యూజువల్గా ఉంటాయి. sin x వాల్యూ 2t/1 + t² ప్లస్ cos x ఫామ్ 1 - t²/1 + t². సో
2i equal to here 2 to get cancelled. Next pi integration 0 to pi by 2 dt by 1 plus t square. Here denominator minus t square plus 2t plus 1 upon 1 plus t square. Both are the get cancelled. So 2i equal to pi integration 0 to pi by 2 1 by minus t square plus 2t plus 1 dt వచ్చేసింది. మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1t స్క్వేర్ వచ్చింది. అయితే ఇక్కడ మెయిన్లీ ఇవి కామన్ మైనస్ సింబల్ కామన్ తీస్తే ఏమవుతుందండి 2i ఈక్వల్ టు మైనస్ పై 0 టు పై బై 2 మైనస్ కామన్ తీసేసా 1 బై మైనస్ కామన్ తీస్తే అప్పుడేముంది టీ స్క్వేర్ మైనస్ 2t మైనస్ 1 వస్తుంది. ఓకే డినామినేటర్ను 2i ఈక్వల్ టు మైనస్ పై 0 టు పై బై 2 1 బై టీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ t into 1 add and subtract with 1 square. ఎట్ టైం 1 స్క్వేర్ ఏం చేస్తాను నేను యాడ్ చేస్తా సబ్ట్రాక్షన్. బేసిక్గా ఏం చేస్తాం మనం స్క్వేర్ రూట్స్ మెథడ్ అప్లై చేస్తాం. అదే ఇక్కడ నేను అప్లై చేస్తాను. ఏమవుతుందండి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ టర్మ్స్లోకి వచ్చేసింది. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ టర్మ్స్లో ఎగ్జిస్ట్ అయింది. ఏ స్క్వేర్ మైనస్ 2ab బీ స్క్వేర్ నథింగ్ బట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దాన్ని ఇక్కడ మనం రిప్రజెంట్ చేద్దాం. So just we represent as represent చేస్తే వాల్యూస్ ఏమవుతాయండి 2i ఈక్వల్ టు మైనస్ పై 0 టు పై బై 2 1 బై టీ ఏ వాల్యూ టీ బి వాల్యూ 1 హోల్ స్క్వేర్ టీ మైనస్ 1 స్క్వేర్. ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. మైనస్ 1 మైనస్ 2 we get only. When we minus is multiplying this term 2i equal to what pi of 0 to pi by 2 0 to pi by 2. So 1 by here we write in direction 2 minus t minus 1 whole square dt which is written as I equal to 2 it వచ్చేస్తే pi by 2 0 to pi by 2 1 by root 2 whole square minus t minus 1 whole square dt which is in the form of ఏ ఫార్ములాలో ఉంటుంది ఇంటిగ్రేషన్ 1 by a square minus x square dx equal to 1 by 2a log of a minus x by a plus x 1 by 2a log of a minus x by a plus x ఫార్మాట్లో రాస్తాం. ఓకేనా సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ అదే అప్లై చేస్తా. రైట్ root 2 square minus t minus 1 whole square a square minus x square is equal to a minus x by a plus x. రైట్ రైట్ అప్లై చేస్తే మనకి ఇచ్చాడుగా సొల్యూషన్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. I ఈక్వల్ టు పై బై 2 1 by 2a 1 by 2 into a value root 2 log of root 2 minus t plus 1 root 2 minus t plus 1 upon root 2 minus 2 plus 1 maybe a square minus x square. I will see the formula. just confusion ఉంది, క్లియర్ చేసుకుంటే పోతుంది. మళ్ళీ లాంగ్ వచ్చి తప్పు చేస్తామేమో అనిపిస్తుంది. కన్ఫ్యూజన్ ఎక్కడ ఉందో ఇది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈజ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ. రైట్ ఇస్ ద మై మిస్టేక్. ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్. రైట్ అదే డౌట్ వచ్చేసింది. ఫార్ములా చిన్న చేంజ్ అంతే. ఇక్కడ అప్లై చేసుకుంటే ఏమవుతుంది ఏ వాల్యూ రూట్ 2 బి వాల్యూ టీ మైనస్ 1 బై రూట్ 2 మైనస్ టీ ప్లస్ 1 వస్తుంది. లిమిట్స్ ఆర్ వాట్ 0 to పై బై 2. సో ఐ ఈక్వల్ టు పై బై 2 to the 4 root 2 log of root 2 ప్లస్ టీ వాల్యూ ఏమనుకున్నాం మనం tan x by 2 అని కన్సిడర్ చేసాం. -1 by
√2 minus tan x by 2 plus 1. Limits are what? 0 to pi by 2. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయాలి మనం ఇప్పుడు. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే వచ్చేదే మనకు ఆన్సర్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ I ఈక్వల్ టు π/4√2 log ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో √2. సో ఇక్కడ π/2 అనేది అప్పర్ లిమిట్ వాల్యూ. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో π/2 సబ్మిట్ చేయాలి. సో √2 ప్లస్ tan π/2 వాల్యూ 1 వస్తుంది. -1/√2 -1 + 1 అయితే బికాజ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో π/2 సబ్మిట్ π/2 అపాన్ టు π/4 tan π/4 వాల్యూ 1 అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. మైనస్ లాగ్ ఆఫ్ నెక్స్ట్ 0. వెన్ వి సబ్మిట్ ద 0 tan 0/1 ఏమైతే 0. 2 - 0 + 1 ఓన్లీ. జస్ట్ అబ్జర్వ్ I ఈక్వల్ టు π/4/√2. ఈ వాల్యూ టోటలీ గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 0 log 1 వాల్యూ 0. 0 మీన్స్ మైనస్ లాగ్ ఆఫ్ √2 - 1/√2 + 1 ఉంది. సార్ వచ్చేసింది కదా సార్ ఆన్సర్ అంటే ఇక్కడ మనకి నెగిటివ్ సింబల్ ఉండొద్దు, పాజిటివ్ కావాలి. పాజిటివ్ కావాలంటే సింప్లీ వి రైట్ log a/b ఉందనుకోండి. సో దీన్ని ఏం రాయొచ్చు? log a మైనస్ log b రాయొచ్చు. మైనస్ కామన్ తీస్తే log b మైనస్ log a అవుతుంది. వెన్ ఇట్ ఈస్ మైనస్ కామన్ వాట్ వి రైట్? log ఆఫ్ b/a. చూడండి a/b ఉంది, b/a రాయాలంటే ఏమొచ్చింది? ఇవి రెండు డినామినేటర్ న్యూమరేటర్ డినామినేటర్ చేంజ్ అయితే సైన్ కూడా చేంజ్ అయింది. సేమ్ సిమిలర్లీ ఇక్కడ కూడా న్యూమరేటర్ డినామినేటర్ చేంజ్ అయితే వి చేంజ్ ద సైన్. I ఈక్వల్ టు π/4√2 log ఆఫ్ √2 + 1/√2 - 1. ఓకే, జస్ట్ వచ్చేసిందా? అయితే మనకు ఓన్లీ √2 + 1 ఉండాలి. జస్ట్ వీ డూ ది రేషనలైజేషన్. π/4√2 log ఆఫ్ రేషనలైజ్ చేస్తే √2 + 1/√2 - 1 ఇంటూ √2 + 1/√2 + 1. కేర్ఫుల్గా చూస్తే I ఈక్వల్ ఏమవుతుంది? 4π/4√2 log ఆఫ్ కేర్ఫుల్ √2 + 1 √2 + 1 √2 + 1 హోల్ స్క్వేర్ అపాన్ a - b ఇంటూ a + b అంటే వాల్యూ ఉంది √2 హోల్ స్క్వేర్ -1 స్క్వేర్. ఈ స్క్వేర్ బిఫోర్ వచ్చేస్తాను 2π/4√2 log. సో √2 + 1/2 - 1 1 ఓన్లీ. 2 1s 2 2s ప్రూవ్ దట్ అయిపోయింది. ఎలా వచ్చిందంటే log x⁴n ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ log n వాల్యూ అప్లై చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఇది ఇంకొక క్వశ్చన్ ఉంది, అదొకటి మనం చెప్పేసుకుంటే మనకు టోటల్గా లాంగ్ ఆన్సర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లు. ఛానల్ చూసేవాళ్ళు చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయినా కూడా వ్యూస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మీరు ఎంతమంది ఎక్కువ లైక్ చేస్తూ ఉంటే వీడియోస్ను అవి మీ సర్కిల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటుంది. వన్స్ రికమెండ్ చేసి వ్యూస్ వస్తూ ఉంటే కొద్దిగా మోటివేటెడ్గా ఉండి ఇంకా బెటర్గా అంటే కొద్దిగా లేట్ అవుతున్న వ్యూస్ కాస్త స్పీడప్ చేసుకోవచ్చు. లేట్ అవుతున్న వీడియోస్ కాస్త ఇంకా స్పీడ్గా వచ్చే ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. సో డిపెండ్ ఆన్ యూ, అంటే మీరు ఎంత ఫాస్ట్గా షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారో అంతే ఫాస్ట్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న ఎప్పుడు వీడియో పెట్టినా వచ్చేస్తూ ఉంటుంది. సో లేదు సార్ బెల్ ఐకాన్ అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు అందులో లింక్ పోస్ట్ చేస్తుంటాను. దాని ద్వారా మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. వీడియోస్ వెతుక్కోవాల్సిన పని ఉండదు మీకు. ఓకేనా? రైట్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్. ఎవరు కూడా డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో ఉన్న ఫస్ట్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకేనా? కన్ఫామ్ వస్తాయి. ఈరోజు చెప్పిన క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్ నుంచి లాంగ్ ఆన్సర్ వచ్చే ఎక్కువ ఛాన్స్ ఉన్న క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటిగ్రేషన్ 0 to π x sin x by 1 plus sin x dx. As usually we applied the same method ఏం చేంజ్ కాదు. చూస్తే let I equal to 0 to π x sin x by 1 plus sin x dx. This is the equation 1. What is the formula? Here we apply the 0 to a
f of x dx equal to 0 to a f of a minus x dx. This formula we used here. Here a value is equal to pi, x value is always x. I equal to 0 to pi. In place of x rewrite pi minus x sin of pi minus x upon 1 plus sin of pi minus x. Just carefully observe. I equal to 0 to pi minus x sin of 180 minus theta, sin theta only. Sin of 180 minus theta is sin theta. 1 plus sin x only. Dx is the equation number 2. As usually add equation 1 and 2. So carefully observe this. I plus I equal to, both sides are equal, limits also equal. Just we add the numerator terms. X sin x plus pi minus x sin x. Both denominators are equal. Here 1 plus sin x is there. Here also 1 plus sin x is there. We write 1 plus sin x dx. Okay. So 2y equal to, we write 0 to pi. Carefully observe this. X sin x plus pi into sin x, pi sin x, minus x into sin x, minus x sin x upon 1 plus sin x dx. 1 plus sin x, x sin x get cancelled. Remaining values are 2y equal to, pi constant go take outside, 0 to pi. Remaining values are sin x by 1 plus sin x is there. This is the dx. Sin x by 1 plus sin x is there. మాకు ఆల్రెడీ తెలుసు, చాలా నెంబర్ ఆఫ్ టైం చేస్తాం. డినామినేటర్లో 1 ప్లస్ సైన్ ఎక్స్, 1 ప్లస్ కాస్ ఎక్స్, 1 మైనస్ సైన్ ఎక్స్, 1 మైనస్ కాస్ ఎక్స్ ఉంటే వీ డూ ది రేషనలైజేషన్. సేమ్ థింగ్ డూ హియర్. 2y ఈక్వల్ టు పై ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin x upon 1 plus sin x multiplying dividing with 1 minus sin x. Just we do the rationalization here. Okay. 2y equal to pi of 0 to pi sin x of 1 minus sin x. ఆల్వేస్ అంటే నార్మల్గా కూడా మనం ఎప్పుడు డినామినేటర్ రేషనలైజ్ చేసినా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, నథింగ్ బట్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో హియర్ వి గెట్ 1 square minus sin square x dx. Okay, 1 minus sin square x value 2y equal to pi integration 0 to pi sin x into 1 sin x only, sin x into sin x value sin square x upon 1 minus sin square x value cos square x dx. Okay, just మనం సపరేట్గా అప్లై చేద్దాం. 2y equal to pi limits 0 to pi sin x by cos square x written as cos x into cos x minus sin square x by cos square x whole dx. Cos square x whole dx. Just carefully, 2y equal to pi 0 to pi sin by cos value tan, 1 by cos value sec, అంటే we write tan x into secant x minus sin square by cos square value tan square x whole dx. అయితే tan x into secant x ఫార్ములా ఉంది, బట్ tan square x ఫార్ములా లేదు. We use the second trigonometry identity. Secant square theta minus tan square theta is equal to how much? 1 only. Secant square theta minus 1 is equal to nothing but tan square theta. Okay, in place of tan square x we write secant square x minus 1. 2y equal to pi, limits are 0 to pi tan x into secant x minus, in place of minus x ఉంది, plus 1 minus secant square x whole dx. You know the values. 2y equal to pi of integration of tan x into secant x, limits are what? 0 to pi. Integration of one value x, limits are 0 to pi. Integration of secant square x value tan x, limits are 0 to pi అయిపోయింది. ఓకే, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x into secant ఫార్ములా ఈజ్ secant x, ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ వాల్యూ ఈజ్ x, ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x ఫార్ములా ఈజ్ tan x. అంటే నేను ఓన్లీ ఫార్ములాసే అప్లై చేశాను, కొత్తగా ఏమి అప్లై చేయలేదు. కేర్ఫుల్గా చూస్తే 2y ఈక్వల్ టు pi of upper limit minus lower limit sec pi minus sec 0 plus pi minus 0 tan pi plus tan 0. చూడండి, 2y equal to pi of sec pi value minus 1, sec 0 value 1. సో pi tan రెండు కూడా జీరోస్ అయిపోతాయి. సో I equal to
2 ఈ ట్రాన్స్ఫర్ అయితే ఏమైందండి π/2 π - 2. సో π²/2 మైనస్ 2π/2 2 గెట్ క్యాన్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమి ఇచ్చాడు? రైట్, π²/2 మైనస్ π ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇవి రెండు కూడా ఈరోజు చెప్పుకున్న ఈ పార్ట్ 5లో చెప్పుకున్న ఈ 2 క్వశ్చన్స్ కూడా లాంగ్ ఆన్సర్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రైట్, నెక్స్ట్ ఏంటి? సమ్మేషన్ మెథడ్ ప్రాబ్లమ్స్. సమ్మేషన్ మెథడ్ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మనకి ఎక్కువ 4 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్. 4 మార్క్స్కి వస్తూ ఉంటాయి. ఒక క్వశ్చన్ చెప్పేస్తూ ఉంటాం, మీకు కొంత ఐడియా ఉంటుంది. సమ్మేషన్ మెథడ్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ, చూడడానికి మాత్రం డిఫరెంట్గా అనిపిస్తుంది. 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. ఎందుకంటే ఏరియాస్ వాల్యూమ్స్ నుంచి మనకు 4 మార్క్స్ ఇవ్వడం స్కిప్ చేస్తే ఇందులోంచి 4 మార్క్స్ వస్తాయి మనకు సమ్మేషన్ ప్రాబ్లం నుంచి. 2 మార్క్స్ సమ్మేషన్ ఇవ్వడు కూడా, ఎప్పుడు ఓన్లీ 4 మార్క్స్ ఇస్తూ ఉంటాడు. ఓకే, సమ్మేషన్ మెథడ్ మీన్స్ చాలా లెంతీ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇఫ్ అంటే సింపుల్గా if f is continuous on I అని ఇచ్చాడు. ఓకే, 0,1 0,1 మధ్యలో కంటిన్యూస్ అయితే దీన్ని ఏం చేస్తాం అంటే పార్టీషన్ డివైడ్ చేస్తాం. పార్టీషన్ 0 1/n 2/n అప్ టు సో ఆన్ n - 1/n అప్ టు సో ఆన్ n - n/n. లాస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనం ఒక ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఎక్కడ అవుతుంది? 0,1 క్లోజ్డ్ బ్రాకెట్ దగ్గర కంటిన్యూస్ ఫంక్షన్ అయితే 0 1/n 2/n అప్ టు సో ఆన్ n - 1/n 1 దగ్గర దీన్ని ఇన్ని పార్టీషన్స్గా చేస్తే మనకు సొల్యూషన్ అయితే 0 to 1 f(x) dx ఈక్వల్ టు 0 to 1 f(x) dx నేను రాస్తాం లిమిట్ n tends to infinity 1/n f(i/n) f(i/n) రాసుకుంటాం. అంటే దీనికి బిఫోర్ సమ్మేషన్ సింబల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏం చేయొచ్చు? సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n f(i/n). అదే ఇంకొద్దిగా వెళ్తే 0 to p అంటే ప్రతిసారి 1 ఉండాలని ఏం లేదు కదా రూల్. 1 ప్లేస్లో p కూడా ఉన్నప్పుడు లిమిట్ n tends to infinity ఏం చేంజ్ కాదు 1/n సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to np f(i/n) అవుతుంది. మెయిన్లీ ఈ ఫార్ములా యూజ్ చేసే మనం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తూ ఉంటాం. మెయిన్ దిస్ ఫార్ములా ఇదేంటి? డైరెక్ట్ మనం ఫస్ట్ ఎక్సైజ్లో కొన్ని క్వశ్చన్లు ఏం చేస్తాం? డైరెక్ట్ మెథడ్ చేసుకున్నాం, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేస్తాం. బట్ ఆ ఇంటిగ్రేషన్ బదులు ఈ ఫార్ములా యూజ్ చేస్తూ ఉంటాం. 0 to p f(x) dx ఈజ్ ఈక్వల్ లిమిట్ n tends to infinity 1/n సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to np f(i/n). చాలా సింపుల్ క్వశ్చన్. ఒక 2 క్వశ్చన్ చేస్తే సరిపోద్ది. ఎగ్జాంపుల్ ఎక్సైజ్ ఉన్నాయి, ఒక 2 క్వశ్చన్స్ ఎనఫ్. ఒక 2 క్వశ్చన్ చెప్పేసుకొని మనం డైరెక్ట్ ఎక్సైజ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోవచ్చు. ఒక క్వశ్చన్ చెప్పేస్తే చూడండి, ఎక్సైజ్లో ఉన్న క్వశ్చన్ నేను చెప్పేస్తా. ఎగ్జాంపుల్ అయినా అంతే, ఒక క్వశ్చన్ చెప్పేసి రిమైనింగ్ మనం డైరెక్ట్ మెథడ్కి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అంటే ఇవేంటో మనకు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడంటే ఫైండ్ 0 to 2 x² + 1 x² + 1 dx as the limit of a sum అని అడుగుతాడు. సో ఫైండ్ 0 to 2 x² + 1 dx యాజ్ ఏ లిమిట్ ఆఫ్ ది సమ్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. యాజ్ ఏ లిమిట్ ఆఫ్ సమ్ అంటే సేమ్ యాజ్ యూజువలీ 0 to 2 x² + 1 dx ఈక్వల్ టు x² + 1 dx ఈక్వల్ టు. అయితే ఇక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు మనకు ఫార్ములా ఏంటండి? ఇంటిగ్రేషన్ 0 to p f(x) dx ఈక్వల్ టు లిమిట్ n tends to infinity 1/n సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to np f(i/n). ఇయర్ కంపేర్ చేసుకుంటే f(x) వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? f(x) వాల్యూ ఈజ్ x² + 1 అవుతుందండి. ఇయర్
p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2, p వాల్యూ ఈజ్ ఈక్వల్ మచ్ 2 వచ్చేసింది మనకు. p వాల్యూ 2 అయితే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to np అన్నాడు. np అంటే ఇయర్ p వాల్యూ ఎంత 2 కదండి, 2p రాస్ np కదా 2n అవుతుంది. f ఆఫ్ i/n, f ఆఫ్ i/n మీన్స్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to 2n. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి f ఆఫ్ x ఏంటి వాల్యూ, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1 అని అర్థం. f ఆఫ్ i/n అంటే LHS సైడ్ x ప్లేస్లో i/n రిప్లేస్ చేశాను. LHS సైడ్ x ప్లేస్లో ఏం చేస్తున్నాను నేను, i/n రిప్లేస్ చేశాను. అంటే RHS సైడ్ కూడా ఏం చేయాలి, x ప్లేస్లో i/n రిప్లేస్ చేయాలి. సో i/n హోల్ స్క్వేర్ ప్లస్ 1, ఓకేనా, ఇలా రాస్తామని మన మీనింగ్. సో నేను అదే ఇక్కడ చేస్తున్నా. ఇన్ ప్లేస్ ఆఫ్ x వి రైట్ i/n హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు సమేషన్ సింబల్ అప్లై చేయండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమేషన్ అప్లై చేస్తే ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకో, n ఈక్వల్ టు 1 తీసుకుంటే i ఈక్వల్ టు i ప్లస్లో 1/n హోల్ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ 2 తీసుకోండి, 2/n హోల్ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఏంటిది 3/n హోల్ స్క్వేర్ ప్లస్ 1 అప్ టు 2n వరకు తీసుకోవాలి, ప్లస్ అప్ టు సో ఆన్. ఇక్కడ ఏమైంది 2n/n హోల్ స్క్వేర్ ప్లస్ 1తో స్టాప్ అయిపోతాం. 2n/n హోల్ స్క్వేర్ ప్లస్ 1 వచ్చేస్తుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n. అక్కడ 2n స్క్వేర్ అయిందా, ఇవి 1 + 1 + 1 + ఎన్ని 1లు ఉంటాయి, 2n 1లు ఉంటాయి. అంటే చూడండి 1/n స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్/n స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్/n స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ 2n స్క్వేర్/n స్క్వేర్ ప్లస్ 1 + 1 + ఎన్ని ఉంటాయి 2n. 1 1 1 అని 5 టైమ్స్ రాసానుకో 5 × 1 అని రాసుకుంటాం. ఇక్కడ ఏం రాయాలి 2n × 1 అంటే 2n టైమ్స్ ఉంటాయని అర్థం, ఓకేనా, 2n టైమ్స్ ఉంటాయి. ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ఇలా వచ్చేసిందా. డినామినేటర్స్ అన్నీ కామన్గా ఉన్నాయి కాబట్టి వి రైట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ 2n స్క్వేర్ అపాన్ n స్క్వేర్ ప్లస్ 2n అపాన్ 2n స్క్వేర్ ప్లస్ అపాన్ n స్క్వేర్ వచ్చేసింది మనకు. ఓకే, n స్క్వేర్ వస్తే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఫార్ములా తెలుసు. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ n స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ n + 1 2n + 1/6, n ఆఫ్ n + 1 2n + 1/6 కదా. అదే ఫార్ములాని ఇక్కడ మనం అప్లై చేస్తాం. కేర్ఫుల్గా చూస్తే ఇప్పుడే పిల్లి సప్పులు కొడతారులే. మనమే రెగ్యులర్గా వీడియో చేసుకుంటున్నాం, క్లాసులు చెప్పుకుంటున్నాం, మనకు డిస్టర్బెన్స్. పిన్లు ఒకసారి చేసుకుంటాను. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2n స్క్వేర్ అంటే ఏం తీసుకోవచ్చు అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ n ఏముందండి 2n ఉంది. అంటే n ఉన్న దగ్గర 2n రాస్తాం. 2n ఆఫ్ 2n + 1 4n + 1 అపాన్ 6 ప్లస్ ఏమవుతుందండి 2n అవుతుంది. 2n అవుతుంది. ఇక్కడ n స్క్వేర్ ఉంది బై n స్క్వేర్ వచ్చేస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2n 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 ఆఫ్ 2n + 1 4n + 1 6 ఇంటూ 12n క్యూబ్ అపాన్ 6n క్యూబ్ అవుతుంది. 6n క్యూబ్ అవుతుంది. అయితే ఇక్కడ కేర్ఫుల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంటే న్యూమరేటర్లో n హైయెస్ట్ వాల్యూ, డినామినేటర్లో n హైయెస్ట్ కామన్ తీస్తాం. నేను అలా చేయకుండా సింప్లీగా 2n × 2 2 2 2 2 4 4 + 4 4 × 4 16 ఇక్కడ ఏముందని 12 బై డినామినేటర్ 6. సో 12 ఎంత ఉంది 28/6 వాల్యూ వస్తుంది. మనకు ఆన్సర్ ఏం రావాలండి 28/6. 28/6 వస్తే 2 3s 2 14s, ఆన్సర్ ఈజ్ 14/3 ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ n క్యూబ్ను మళ్ళీ వీటి 3 మల్టిప్లై చేసి n క్యూబ్ కామన్ తీస్తాం అన్నట్టు. n క్యూబ్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అయితే నేను అలా చేయకుండా 2n × 2n 4n స్క్వేర్ 4n స్క్వేర్ × 4 16n క్యూబ్ అవుతుంది. 16 + 12 అట్లా తీసుకొని సింప్లిఫై చేసేసుకున్నాం మనకి ఈజీగా ఉండడం. ఇంకొక క్వశ్చన్ చెప్పేస్తే ఇలాంటిది
మీరు రిమైనింగ్ ఏమైనా ట్రై చేసుకోవచ్చు. పెద్దగా అంతగా ఇవి రాకపోవచ్చు, కానీ ఎక్సర్సైజ్లో 7Bలో ఉన్నాయి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి క్వశ్చన్ చెప్పేసుకుందాం. ఇలాంటిది ఒక్కటి చెప్పేసుకుని మీకు ఇంకొంత ఐడియా వస్తుంది. సింపుల్ క్వశ్చనే. 0 to 4 ఇంటిగ్రేషన్ 0 to 4 x² dx లిమిట్ ఆఫ్ ఏ సమ్ అన్నట్లు. లిమిట్ ఆఫ్ ఏ సమ్ అంటే ఇక్కడ p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందండి. f ఆఫ్ x వాల్యూ ఈజ్ x² అవుతుంది. ఇంటిగ్రేషన్ 0 to 4 x² dx ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to np కదా. సో 4n f ఆఫ్ i/n. f ఆఫ్ i/n ఫార్ములా ఏంటి మనకు? ఇంటిగ్రేషన్ 0 to p f ఆఫ్ x dx ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to np f ఆఫ్ i/n కన్సిడర్ చేస్తాం. f ఆఫ్ i/n కన్సిడర్ చేస్తాం. n ప్లేస్లో p వాల్యూ రాసేసాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to 4n. f ఆఫ్ అంటే ఏం చేసిన x ప్లేస్లో i రాయండి, i/n హోల్ స్క్వేర్. ఎన్ని టైమ్స్ ఎక్స్పాన్షన్ చేయాలి? 4n టైమ్స్ ఎక్స్పాన్షన్. జస్ట్ వీ డూ ది ఎక్స్పాన్షన్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఆఫ్ ప్లస్ 1 అంటే 1/n హోల్ స్క్వేర్ ప్లస్ 2² n² ప్లస్ 3² n² ప్లస్ అప్ టు సో ఆన్ 4n² n². డినామినేటర్ యాజ్ ఏ కామన్ టర్మ్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఆఫ్ 1² ప్లస్ 2² ప్లస్ అప్ టు సో ఆన్ 4n² upon n² we get. 4n² upon n² we get. Already we know the formula. 1² plus 2² plus up to so on n² is equal formula n of n plus 1 2n plus 1 by 6. n of n plus 1 2n plus 1 by 6. Here limit n tends to infinity 1/n. Here numerator value is equal to what? ఇక్కడ nth టర్మ్ 4n ఉంది, ఇక్కడ n ఉంది కాబట్టి we write n of n plus 1 2n plus 1 రాస్తాం. ఇక్కడ ఎంత టర్మ్ ఉంది? 4n ఉంది కాబట్టి n ప్లేస్లో 4n రిప్లేస్ చేసుకోండి. 4n plus 1 4 2s are 8n plus 1 upon 6 upon n². ఇక్కడ వరకు రాసేసాం. రైట్. చూసుకుంటే ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n 4n into 4n value 16n² plus 4n to 4n on 8n plus 1 upon 6n². ఇక్కడ చూడండి డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు మనం. 16 into 8 16 8s రాసి బై 6 రాసుకోవచ్చు. బట్ అలా కాకుండా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 16 into 8 ఉంది, 16 into 8 n cube plus 16n² plus 8 4s are 32n² plus 4n upon 6 into 6n³ అవుతుంది. n into n² n³ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో హైయెస్ట్ డిగ్రీ ఏంటిదండి? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n³ కదా, n³ కామన్ తీయండి. 16 into 8 32 అంటే ఏమవుతుందండి? 48n² by n³ 4n by n³ అవుతుంది అపాన్ 6n³ n³ గెట్ క్యాన్సల్. n² ఇక్కడ n ఉంటుందండి, ఇక్కడ n ఇక్కడ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ వరకు అయితే n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎప్పుడైతే అవుతుందో దెన్ 1/n 1/n² 1/n³ టెన్స్ టు ఏమవుతుంది? 0 అయితే. అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 16 into 8 ప్లస్ 0 ప్లస్ 0 అపాన్ 6 వచ్చేస్తుంది అన్నట్టు. బేసిక్ ఇది చేస్తాం. ఇంత చేయకుండా ఇక్కడే కూడా చేస్తాం. 4 into 4n 8n అంటే n into n into n ఏమవుతుంది? n³ అంటే 4 into 4 into 8 డివైడెడ్ బై 6 డైరెక్ట్ తీసుకోవచ్చు ఆన్సర్ మీకు ఇన్ కేస్ వస్తే. సో ఇక్కడికి వచ్చాక 2 3s 2 8s 8 8s 64/3 is the ఫైనల్ ఆన్సర్. ఇట్లా చేయొచ్చు. బట్ మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్లోనే చేస్తే ట్రై చేయండి, లేకపోతే నో నీడ్. పెద్దగా అవి అంటే వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్న క్వశ్చన్లు అని మీనింగ్ అంతే. అంటే రావు అని వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని. బట్ నెక్స్ట్ చెప్పుకునే ప్రాబ్లమ్స్ మాత్రం
మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనకు. ఓకేనా, ఇప్పుడు చెప్పుకునేటివన్నీ 4 మార్క్స్కు చాలా వరకు వచ్చే ఆప్షన్స్ ఉన్న క్వశ్చన్స్. ఓకేనా, ఒక బిట్టే ఉంటుంది, అంటే సెకండ్ బిట్లో మనం కొన్ని వదిలేసిన క్వశ్చన్స్ సీరియల్గా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాల్యూయింగ్ లిమిట్ సమ్స్. దారుణమైన సౌండ్ వస్తుందా? evaluate the following limit sums. లిమిట్స్ ఫాలోయింగ్ లిమిట్స్ అని ఇచ్చాడు. సింపుల్ క్వశ్చన్, అంత టఫ్ ఉండవని. బట్ ఓకే, ఈ లిమిట్ సమ్స్ మేబీ నెక్స్ట్ టాపిక్లో ట్రై చేద్దాం, ఎందుకంటే ఇప్పటికి బాగా సౌండ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇవి ఒక 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 క్వశ్చన్స్ నెక్స్ట్ టాపిక్లో చేద్దాం. థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు.